ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి శివ మల్లాల గారి ఆయన జర్నీ చూస్తే ఒక ఫోటోగ్రాఫర్గా, తర్వాత జర్నలిస్ట్గా, సీనియర్ రిపోర్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఈరోజు ఒక నిర్మాతగా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీని, జర్నలిస్ట్ నుంచి స్టార్ట్ అయిన జర్నీని ఈరోజు నిర్మాతగా అడుగులు వేసే క్రమంలో ఎంతోమంది సహాయం చేశారు. అలాగే మన సినిమాకి సంబంధించి టీజర్ లాంచ్కి స్పెషల్ గెస్ట్గా ముందుగా జర్నలిస్టులనే పిలవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ లక్ష్మీనారాయణ గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ కే బాబురెడ్డి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. శివ గారితో జర్నీ చేసి ఆయనకి బ్రదర్గా వెన్నంటే ఉండి ఇక్కడ వరకు ఆయన అడుగులు పడినట్టుకు సహాయం చేసినటువంటి బాబురెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ సార్. గట్టిగా చప్పట్లు ఒకసారి బాబురెడ్డి గారికి. అలాగే జి సతీష్ కుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాను. సతీష్ కుమార్ గారు, కంగ్రాచ్యులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ సార్. గట్టిగా చప్పట్లు ఒకసారి సతీష్ గారికి. సో అండ్ సినీ జోష్ రాంబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ రాంబాబు గారు. గట్టిగా చప్పట్లు మరొకసారి రాంబాబు గారికి. సో ఆల్మోస్ట్ ఎన్నో సినిమాలు చేస్తూ పిఆర్గా ఉన్నటువంటి మరొక జర్నలిస్ట్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హార్టీ వెల్కమ్ టు యూ. సో ఇప్పుడు మన జర్నలిస్ట్ చేతుల మీదుగా, అందరి చేతుల మీదుగా మన సినిమా అయినటువంటి సత్య టీజర్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. సార్ మీ నలుగురు చేతుల మీదుగా టీజర్ లాంచ్ అంటే మన టీజర్ లాంచ్ అయిపోతుంది. టీజర్ లాంచ్ గట్టిగా చప్పట్లతో అందరినీ సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. హార్టీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ అండి. మూవీ టీం అందరికీ శుభాకాంక్షలు. సాంగ్ లాంచ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు చేస్తూ అండ్ హీరో కిరణ్ అబ్బవరం గారిని ఇంట్రడ్యూస్ చేసిన రాంబాబు గారు, ఒకసారి గట్టిగా చప్పట్లు. సో శివ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ లక్ష్మీనారాయణ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లు మరొకసారి లక్ష్మీనారాయణ గారికి. హార్టీ వెల్కమ్ టు యూ సార్. నారాయణ గారికి పువ్వులు అంటే ఇష్టం కాబట్టి, మైక్ లేదు కాబట్టి నేను డబ్బింగ్ చెప్తున్నా. కమ్బ్యాక్ ఫిలిమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 4-5 లైన్స్ సినిమాలు అయితే లైన్లో పెట్టుకున్నారు. బట్ ఫస్ట్ అయితే మన సినిమానే బయటకైతే వస్తుందని చెప్పొచ్చు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి. రైటింగ్స్ చాలా బాగుంది అండ్ ఎమోషనల్ రైటర్లా అనిపిస్తుంది. అమరేష్కి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు డెబ్యూ హీరోగా వచ్చేసినాడు సత్యతో. అండ్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ హీరోయిన్ ప్రార్థన సందీప్. రీసెంట్గా ప్రేమలో చూసిన ప్రతి ఒక్కరికి ఈ అమ్మాయి గుర్తుంటుంది అనమాట. అండ్ మలయాళంలో ఆల్మోస్ట్ 10 ఫిలిమ్స్ చేసింది. తెలుగులో ఫస్ట్ డెబ్యూ అని చెప్పొచ్చు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్ ప్రార్థన సందీప్. అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మ్యూజిక్ డైరెక్టర్ సుందర్మూర్తి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డిఓపి మరుధా నయం గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. అండ్ రైటర్ విజయ్ కుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. సతీష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. బాబురెడ్డి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ఒక మీడియా పిక్చర్. బాబురెడ్డి గారు అండ్ సతీష్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం ఉంది. తెలుగు ఫిలిం అంటే చాలా ఇష్టం ఉంది. తెలుగు రాలేదు. సో ఐ స్పీక్ తమిళ్. ఓకే. சத்யா என்னோட ஃபஸ்ட்டு படம் அண்ட் ஃபஸ்ட்டு ஹீரோ ஃபஸ்ட்டு ஹீரோயின் என்னோடய ஃபஸ்ட்டு ப்ரொடியூசர். ரொம்ப ஹார்ட்ஃபுல்லான ஒரு ஃபிலிம் எனக்கு பர்சனலாக. எனக்கு ரொம்ப ஒரு தமிழில் ஒரு நல்ல பேர் வாங்கி கொடுத்த ஒரு படம் இது.
இதை இங்கே தெலுங்கில் எல்லா ஆடியன்ஸ்க்கும் கொண்டுட்டு போய் சேர்க்கறதுக்கு சிவா சாருக்கு ரொம்ப தேங்க்யூ, நன்றி சொல்லணும், நிறைய சொல்லணும். அண்ட் பாபு ரெட்டி சார், சதீஷ் சார், இந்த படம் மூலியமாக எனக்கு ஒரு ஐடென்டிட்டி வாங்கி கொடுத்த என் ப்ரொடியூசர்ஸ், அவங்களுக்கு ரொம்ப தேங்க்ஸ் சொல்லணும். அண்ட் ஹீரோ அமரேஷ் அண்ட் பிரார்த்தனா அவ்வளோ அழகாக நடிச்சிருப்பாங்க. தி ஆல் எப்படி சொல்கிறது, ரொம்ப அழகாக ப்ளே பண்ணியிருப்பாங்க இந்த படத்தில். அவங்களோட டேலண்ட், அதை தாண்டி அவங்களோட லைவ்னஸ், எதார்த்தம் எல்லாத்தையுமே இந்த படத்தில் நீங்கள் பார்க்கலாம். அண்ட் ரைட்டர் விஜயகுமார் சார் தெலுங்குக்கு ஏற்ற மாதிரி எவ்வளோ அழகாக இதோட டைலாக்ஸை, பாட்டாக இருக்கட்டும், இம்ப்ரூவ்மெண்ட் கொடுக்க முடியுமோ தமிழை விட அவ்வளோ அழகாக இதை கொடுத்துருக்காரு. ரொம்ப தேங்க்யூ சார். ஸோ ஷுவர், கண்டிப்பாக உங்கள் எல்லாருக்கும் இந்த படம் பிடிக்கும்னு నమ్ముறேன். సీక్రం సందీపం. థ్యాంక్ యూ. ముందుగా నాకు ఇలాంటి మంచి సినిమాల్లో రాయడానికి అవకాశం ఇచ్చిన మన శివ మల్లెల గారికి, డైరెక్టర్ వాలి మోహన్ దాస్ గారికి అండ్ ప్రొడ్యూసర్ సతీష్ గారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ముందుగా నాకు డైరెక్టర్ గారు నేను చెప్పింది ఒక్కసారి తెలుగులో చెప్పండి అన్నారు. ఆయన ఏం చెప్పారంటే, ఇలాంటి ఒక హార్ట్ఫుల్ ఫిలిం, మంచి ఫిలిం, ఫస్ట్ ఫిలింగా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమాలో యాక్ట్ చేసిన న్యూ ఫేసెస్ అయినా, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ సతీష్ గారు, ఫస్ట్ టైం హీరో, ఫస్ట్ టైం హీరోయిన్ అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్, ఇంత మంచి సినిమా చేశాము, నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో చాలా బాగా చేశారు అని చెప్పారండి. అండ్ ఇప్పుడు నా విషయానికి వస్తే, ఇలాంటి మంచి సినిమాలు నాకు రాయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సత్య సినిమా యాక్చువల్గా ఒక సినిమా లాగానే ఉండదండి. రెగ్యులర్ సినిమాటిక్ ఫీల్ ఏది ఉండదు. ప్రతి సీన్ చాలా లైవ్గా ఉంటుంది. అంటే ఒక స్కూల్ లైఫ్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు చూపించిన స్కూల్ సీన్స్ కానీ, స్కూల్ లైఫ్ కానీ చూస్తే మనల్ని అలా మన స్కూల్ టైంకి మనల్ని తీసుకెళ్ళిపోతారు. అంత బాగా చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఈ సినిమాలో మ్యాక్సిమం 1 or 2 ఆర్టిస్ట్ తప్ప మిగతా వాళ్ళందరూ చాలా కొత్త వాళ్ళు. అందరు కొత్త వాళ్ళతో ఒక కొత్త డైరెక్టర్ ఇంత బాగా వర్క్ అవుట్పుట్ తీసుకోవడం అనేది చాలా కష్టం. ఆ వర్క్ని చాలా బాగా చేసి డైరెక్షన్ కూడా అమేజింగ్గా చేశారు వాలి మోహన్ దాస్ గారు. అండ్ ఖచ్చితంగా ఒక పెద్ద డైరెక్టర్ అవుతారు ఆయన. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా ఒక చాలా సత్య అనే ఒక కుర్రాడి లైఫ్ లాగా వినిపిస్తుంది మనకి. ఏదో ఒక సినిమా చూసినట్టు లేకుండా ఒక సత్య అనే కుర్రాడి లైఫ్ లాగా అనిపిస్తుంది. అండ్ ప్రతి సినిమాకి ఎందుకు ఈ సినిమా తీస్తున్నాం అనే ఒక రీజన్ ఉండాలి కదా. అంటే ఒట్టి డబ్బుల కోసం కాదు, ఆ సినిమా వల్ల సొసైటీలో ఏదో ఒక చిన్న మార్పు రావాలి. ఈ సినిమా కూడా చూసినంతసేపు 2 hours బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్ ఒక్కసారి ఆలోచిస్తాడు, నేను సత్యాలా ఉంటే ఎంత బాగుంటుందని ఆలోచిస్తాడు. అది ఈ సినిమాకి సక్సెస్ అవుతుందండి. అండ్ ఫస్ట్ టైం మన శివ గారు ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఈ సినిమా తెలుగుకి తీసుకొస్తున్నారు. శివ మీడియా ఈ సినిమాతో శివ మీడియా కూడా ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, శివ గారికి అండ్ వాలి మోహన్ దాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ కూర్చోండి వాళ్ళందరికీ ఇక్కడ నా నమస్కారాలు. ఇక్కడ మన సత్య అనే సినిమాను ప్రారంభం చేస్తున్న శివ ఫస్ట్ సత్యం అనేది స్టార్ట్ చేస్తున్నాడు. జీవితంలో ఎంతో స్థాయికి ఎదిగేదానికి ప్రొడ్యూసర్గా ఇంకా ముందుకు వెళ్ళే ఎన్నో రకాలుగా తీస్తాడని, చేయగలుగుతాడని మాకైతే చాలా నమ్మకం ఉంది. ఇక్కడ ఒక స్టూడెంట్గా సత్యాలో ఆ స్టూడెంట్ని చూసి చాలామంది పిల్లలు ఒక తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకన్నా ఎక్కడైనా చదువు అంటే చదువుకుండా మనసు మనకుంటే ఎక్కడైనా సాధించగలుగుతాము. వారి కుటుంబంలో సాధించి ఎంతో స్థాయికి తల్లిదండ్రులను ఒక గొప్ప స్థాయిలో ఉంచగలుగుతామనేది ఈ సత్య సినిమాను. ఇది మీరు చూడగలిగితే కనుక ఇంకా చూసి థియేటర్కి వచ్చి అందరూ చూడాలని కోరుకుంటున్నాము. మీకందరికీ ఒక నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్. నేను యాక్చువల్గా హైదరాబాద్ వాసినే. ఇక్కడి నుంచి నేను షిఫ్ట్ అయ్యి చెన్నైలో సెటిల్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సందర్భం అంటూ వస్తుంది, ఒక అవకాశం అంటూ వస్తుంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే శివ అనుకోని సందర్భంలో శివ చెన్నైకి రావడం జరిగింది. చెన్నైకి వచ్చినప్పుడు తను యూఎస్ వీసా కోసం చెన్నైకి వచ్చాడు.
అప్పుడు ఒక హాఫ్ డే టైం ఉందన్నప్పుడు నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు శివాకి ఈ సినిమా చూపించాను. చూపిగానే చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యాడు. అన్న చాలా బాగుందన్న సినిమా, నేను తెలుగులో తీస్తానన్నాడు. బట్ అందరు చెప్పినట్టే అనుకున్నాను. కానీ నా ఆడియో లాంచ్ చేస్తున్నప్పుడు శివాని ఇన్వైట్ చేస్తే తన ఫ్యామిలీతో వచ్చి స్టేజ్ మీద గర్వంగా అనౌన్స్ చేశాడు, ఈ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేస్తున్నానని. ఈరోజు శివ ఆ మాటని నిలబెట్టుకున్నాడు. అందుకని శివాకి నేను ఎప్పుడు కృతజ్ఞత చెప్తున్నాను. అట్లాగే డైరెక్టర్ వాలి మోహన్ దాస్, అతను ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు, వసంత్ సాయి గారు అనే డైరెక్టర్ దగ్గర. అలాగే అమరేష్తో అతను ఒక సినిమా చేయడం జరిగింది. తనకున్న టాలెంట్ని గుర్తుపెట్టుకొని ఒక చిన్న మూవీ, కొత్త ఆర్టిస్టులు అందరితో కూడా చాలా బాగా చేయించుకున్నాడు. అందుకు నేను వాలి మోహన్ దాస్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా అమరేష్ విషయంకి వస్తే, అమరేష్ 2011లో ఫస్ట్ తన సినిమా కెరియర్, తన జర్నీ స్టార్ట్ చేశాడు. వాళ్ళ మేనమామైన ఏఎల్ విజయ్ గారి డైరెక్షన్లో విక్రమ్ సార్ హీరోగా నాన్న అనే సినిమాని మనం తెలుగులో చూసింటాము. ఆ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత నగరం లోకేష్ కనకరాజు డైరెక్షన్లో సినిమా డైరెక్షన్లో కూడా మన అమరీష్ యాక్ట్ చేశాడు. అట్లాగే ప్రియదర్శన్ సార్ డైరెక్షన్లో కూడా యాక్ట్ చేశాడు. ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు తనకున్న ఇంట్రెస్ట్, ప్యాషన్ని అర్థం చేసుకొని నేను మా బ్రదర్ బాబురెడ్డి గారు ఇద్దరం కలిసి సరే ఒక ప్రొడక్షన్ హౌస్ నిర్మిద్దామని చెప్పి గోపురం స్టూడియోస్ అనే ప్రొడక్షన్ హౌస్ నిర్మించాము. దాంట్లో ఫస్ట్ మూవీగా రంగోలీ అనే ఒక తమిళ సినిమాని చేయడం జరిగింది. అది రిలీజ్ అయింది కూడా, చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది తమిళ ఇండస్ట్రీలో. అందరికి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా శివ సినిమా చూసినప్పుడు కూడా ఆ గుర్తింపుని శివాలో కూడా గుర్తించి తెలుగులో సత్య అనే దాని మీద శివ ఈరోజు ముందుకు వచ్చి మీ అందరి ముందు మమ్మల్ని నిలబెట్టినందుకు శివకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమరీష్ అందరూ అనుకుంటారు ఈ చిన్న వయసులో సినిమా అవసరమా అని, కానీ వాళ్ళకున్న ప్యాషన్ని మనం ఒక పేరెంట్స్గా అర్థం చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ కళల్ని మనం నెరవేర్చవచ్చు. తనకున్న ఇంట్రెస్ట్ని అర్థం చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఇలా మంచి సినిమాలు చేయాలని దేవుణ్ణి ఆశిస్తున్నాను. దాంతోపాటు తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగు ఇండస్ట్రీ చాలామందికి అవకాశం ఇచ్చి ఒక పెద్ద స్థాయిలో కూర్చోబెట్టింది. తనకు కూడా ఈ అవకాశం తెలుగు ఇండస్ట్రీ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రెస్ మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రార్థనా సందీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు రాదు, సో ఐల్ బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ప్లీజ్ కన్సిడర్. First of all, thanks to Wali sir for giving me this opportunity, and our pillar of the movie, Satish sir, K. Babu Reddy sir, and Shiva sir for making it happen in Telugu. Rangoli gave a very big hit in Tamil industry, and it all gave a very good identity for me, Amresh, Wali sir, and all our co-actors. The same way, I hope you all will make it happen. It is all in your hands, press and the media. Thank you for being a part of our movie, Satya. So, thank you so much. నా అందరి మీడియా పీపుల్కి నమస్తే, అందరికీ నమస్తే. శ్రీ 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 శోభాతేంద్ర స్వామి ఆశీస్సులతో, మా అమ్మ ఆశీస్సులతో, మా నాన్న ఆశీస్సులతో, స్వామీజీ ఆశీస్సులతో రంగోలీ అని ఒక తమిళ మూవీని తెలుగులో సత్య అని తీసుకొచ్చాము. మీరే మమ్మల్ని బాగా సపోర్ట్ చేయాలి. చెన్నై నుంచి వస్తున్నాను కాబట్టి తమిళ్ ఒక్కటే కాదు, తెలుగు, నా తమిళ్ ఒక కళ్ళు, తెలుగు ఒక కళ్ళు. తెలుగు అంటే పిచ్చి నాకు. తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే ఎవరికైనా ఏ తెలుగు సినిమా ఛానల్లో వచ్చినా చూసేవాడిని. నాన్నని పిలిచి టికెట్ బుక్ చేయాలి, నేను చూడాలి అని చూసేవాడిని అన్ని సినిమాని థియేటర్లో. అంత పిచ్చి. ఈ స్టేజ్ పవర్ నాకు తెలుసు. సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య అంటే తమిళ్లో తెలుగు వాళ్ళు తమిళ్ సబ్టైటిల్స్తో చూసి ఇన్స్టాగ్రామ్లో బాగా పెద్దగా హిట్ అయ్యి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించారు. మేము తెలుగు వాళ్ళు, మాకు తమిళ్ అర్థం కాదు, బట్ సినిమా మాకు చాలా నచ్చింది. సో అది ఇప్పుడు మేము మీకోసం తెలుగులో తీసుకొచ్చాము. సో దానికి శివ అంకిల్కి చాలా థ్యాంక్స్. అండ్ నాన్నగారు అమ్మగారు సపోర్ట్ లేకుండా ఇది అస్సలు ఛాన్సే లేదు. స్వామీజీ సపోర్ట్ లేకుండా అసలు ఛాన్సే లేదు.
సో కమింగ్ బ్యాక్ టు ద టీమ్, వాలి అన్న, హీస్ లైక్ మై ఓన్ బ్రదర్, మా అన్నలాగా. అండ్ అదర్ కో ఆర్టిస్ట్ ప్రార్థన అండ్ అదర్ ఆర్టిస్ట్ చాలా థ్యాంక్స్, దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. సో మీరే ఇది ప్రజలకి రీచ్ చేయాలి. థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీశైలం, నెల్లూరు, హైదరాబాద్, మా అమ్మ వచ్చి చెన్నై. సో నాకు రెండు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. అదే మళ్ళీ చేసుకుందాంలే మనం. శివగారి మిసెస్ ఎదురుగా ఉన్నారు, కొంచెం ఏమన్నా వస్తుందేమో అని ట్రై చేస్తాను. ఆఫ్ స్టేజ్ మాట్లాడు. యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. ముందుగా శివాకి నా ప్రత్యేక శుభాకాంక్షలు. ఎందుకంటే మన మీడియాలో ఉంటూ మనతో పాటు తిరుగుతూ ఓ స్టేజ్కి వచ్చాడు. వాడు ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డాడో మన చాలామందికి తెలుసు. అందుకే ఈ తొలి ప్రయత్నం చాలా దిగ్విజయం కావాలని అందరి మీడియా సహకారం ప్లస్ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తుంది మనకి. ఆ కంటెంట్ని బాగా ప్రమోట్ చేసుకుంటే శివాకి మంచి ప్లాట్ఫామ్ మీద అవుతుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ. మీద మాట్లాడటం నాకు చేత కాదు, వణుకు భయం కూడా. శివతో నా శివ స్టేజ్ మీద పెరగడానికి కారణం ఏంటంటే మై డియర్ సిస్టర్, పైకి రా, నువ్వు వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆవిడ లేకపోతే నన్ను ఈ స్టేజ్ మీద నేను ఇట్లా గుర్తింపు ఉండేది కాదు. రామా సుజాత గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్, రావాల్సిందే ఒక్కసారి ప్లీజ్ స్టేజ్ మీద రండి. నాకు ఈవిడ ఉండబట్టే నాకు ఈ గౌరవం, ఈ గుర్తింపు వచ్చింది. మై డియర్ సిస్టర్, మా సిస్టర్ వల్ల ఆ ఇంట్లో నేను ఫ్యామిలీ మెంబర్ని అయ్యాను. మా సిస్టర్ వల్లే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలిగాను. ప్లస్ ఎప్పటి నుంచో స్నేహం ఉండా కానీ మా సిస్టర్ వచ్చిన కాడి నుంచి ఫ్యామిలీ మెంబర్ అయ్యాను. నెక్స్ట్ శివ గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. శివ ఎట్లా ఎదిగాడు, ఎట్లా ఫోటోగ్రాఫర్ స్థాయి నుంచి ఎక్కడి వరకు వచ్చాడు. ఇప్పుడు ఈ మూవీ కూడా స్టోరీ నాకు తెలుసు, మంచి సక్సెస్ అవుద్దని చెప్పి, ప్లస్ శివకి మంచి డబ్బులు వస్తాయని చెప్పి నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో పెద్ద ప్రాజెక్టులు చేస్తాడని ఆశిస్తూ థ్యాంక్ యూ. టీం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కంగ్రాచులేషన్స్, విషెస్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, ప్లస్ బాబురెడ్డి గారికి, సతీష్ గారికి అండ్ వాలి మోహన్ దాస్ గారికి అందరికీ నమస్కారము. సత్య మూవీ మంచి హిట్ అవ్వాలని, తెలుగులో మంచి సక్సెస్ రావాలని శివాకి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు సత్య టీమ్. ఏమంటున్నారు, కాస్ట్యూమ్ బాగాలేదా? ఇలాగే రావాలి, హీరో ఇలాగే వస్తేనే కొంచెం ఎక్కువగా. ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు, అదే ట్రెండ్ సార్. ఓకే, కార్తిక్ గారు రాగానే స్పీచ్ మీదే, 2 words. హాయ్ అండి అందరికీ. బాగా బుక్ చేశారు, డైరెక్టర్ ఫోన్ చేసి ఇక్కడే ఉన్నారా కలుద్దాం అన్నారు. చూస్తే ఇలా పిలిచారు ఆయన. నేను రంగోలీ ఆల్రెడీ చూశానండి, అదిరిపోద్ది సినిమా. తప్పకుండా తెలుగు వాళ్ళందరికీ చాలా గట్టిగా ఎక్కేస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి అందరికీ. అండ్ వాలి గారు చాలా మంచి డైరెక్టర్, అది చెప్పమంటున్నారు ఆయన అక్కడి నుంచి. నిజంగానే మంచి డైరెక్టర్ అండి ఆయన. అండ్ శివన్న, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అన్న ఈ సినిమా మీరు రిలీజ్ చేసినందుకు. అండ్ అమరేష్ డార్లింగ్ అండి, అతను చాలా బాగా చేస్తాడు యాక్టింగ్, చాలా ప్యాషనేట్. అండ్ ప్రార్థన, ఐ హావ్ సీన్ యువర్ వర్క్, చాలా బాగా చేశారు. ఇప్పటికిప్పుడు పిలిచి ఇలా మాట్లాడమంటే ఎలా ఇంతే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. கார்த்திக் ரத்னம் சார், இவரோட ஒரு படம் தெலுங்குல பண்ணிட்டு இருக்கேன். இப்போதான் ஒரு லாஸ்ட் டிசம்பர் முடிஞ்சது, அதை மட்டும் அப்படியே ட்ரான்ஸ்லேட் பண்ணி. ఈయన నాతో సినిమా చేశారు, అది లాస్ట్ డిసెంబర్లోనే అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందని స్టేజ్ మీద అడుగుతున్నా. ఎప్పుడు కమ్మింగ్ సూన్ అంటే అండి. దానికి సార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఏంటి సార్, ఆ ఈవెంట్ వేరే ఉంది కదా, ఇక్కడ చెప్పేస్తున్నాం. అయితే ఏదైనా సాధించాలి అనే సంకల్పం గట్టిగా ఉంటే సక్సెస్ మన వెంటే ఉంటుంది అనడానికి ఈయన ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫోటోగ్రాఫర్గా తన జర్నీ స్టార్ట్ అయిన జర్నలిస్ట్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా శివం మీడియా అంటూ ఒక నిర్మాణ సంస్థని స్థాపించి ఈరోజు నిర్మాతగా మనకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇంకా మరెన్నో సినిమాలు నిర్మాతగా చేయాలని మనస్ఫూర్తిగా ఒక జర్నలిస్ట్గా కోరుకుంటున్నాను. అండ్ ఓవర్ టు యూ శివ గారు. థ్యాంక్ యూ సువర్ణ. అక్కడ కూర్చొని అడగటం భలే ఉంటుంది. ఇక్కడ ఉంటే మాత్రం అందరూ ఏం ఎక్స్ప్రెస్ చేస్తారో నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. బట్ ఐఎమ్ ఓకే, నాకు కొంచెం మాట్లాడటం, నాకు చేతనైందే మాట్లాడటం. అందుకని ఈ మాటలతోనే ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడు మా రాంబాబు చెప్తుంటాడు,
నీకు మాటలు వచ్చలేబ్బా అని. అందుకని నిజంగా కూడా అది కూడా కాదు, మనకు నిజంగా ఒక కల కంటే గట్టిగా కోరుకుంటే దానికి తగ్గ ప్రయత్నం చేస్తే మాత్రం అందరికీ వస్తుంది అవకాశం. నాకు బాబురెడ్డి గారు, సతీష్ గారు వాళ్ళు చాలా మంచి మనసు ఉంది కాబట్టి దీన్ని చేయటానికి ఒక కరెక్ట్ పర్సన్ కోసం వాళ్ళు ఎవరు ఎతకలేదు. ఇక్కడ అందరికీ తెలియకుండానే ఒక అవకాశం వచ్చింది. ఇందాక మాకు తెలీదు, ఇవాళ మా షో ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ 10 గంటలకి అనుకోకుండా దిల్ రాజు గారు షో వేసుకుంటామని చెప్పేసి వేరే ప్రసాద్ ల్యాబ్ టీం అని అడిగితే, దిల్ రాజు గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయనలాగా అవ్వాలి అని చెప్పి ఎంతోమంది అనుకుంటారు, కానీ అక్కడ దాకా వెళ్ళడానికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన అడిగితే కాదనేది ఏముందని చెప్పించాం. అయిపోయినాక శివ ఇది నీ సినిమా, నా అయ్యో నేను ప్లీజ్ మాట్లాడతాను సినిమా గురించి అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన అమరేష్కి, ప్రార్థనకి, వాలీకి వీళ్ళందరూ మొదటి సినిమాతో విజయం సాధించిన వాళ్ళకి అంత పెద్ద స్టార్ ప్రొడ్యూసరు విషెస్ చెప్పారు. అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్, నా పిఆర్ఓ మిత్రుడు, జర్నలిస్టు శివకు కూడా బాగుండాలని చెప్పాడు. ఇంతకంటే మనం ఏదన్నా అనుకుని మనం రామ్మంటే ఎవరు రారు, కానీ తెలియకుండా మనకు మంచి జరిగేటప్పుడు అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకనే నాకు ఏదైనా సరే ఈ సినిమా స్టార్ట్, అసలు ఈ సినిమా నాకు సంబంధమే లేదు. నిజంగా చెన్నై వెళ్ళి అనుకోకుండా ఒక హాఫ్ డే ఖాళీ ఉంటే సినిమా చూద్దుగాని అన్నారు. సార్ నేను సినిమాలు రివ్యూలు చెప్తాను, నేను బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారంటే లేదు నాకు అలాగే చెప్పేవాళ్ళే కావాలి, దానిలో పాజిటివ్ నెగిటివ్ ఏదున్నా చెప్దుగానని చెప్పేసి నన్ను సతీష్ అన్న తీసుకెళ్లారు. నాకు ఇదంతా ఎప్పటి నుంచో పరిచయం. దేనికంటే అందరికంటే నాకు ఆత్మీయ మిత్రుడు, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా నా ప్రాణం అని చెప్పాలి. నేను నా వైఫ్, నా ఫ్యామిలీ తర్వాత నేను ఫస్ట్ గౌరవించే అతి కొద్ది వ్యక్తుల్లో రాజశేఖర్ రెడ్డి ఉంటాడు. అతని ద్వారా నాకు సతీష్ అన్న చాలా క్లోజ్. అందుకని సతీష్ అన్న మీరు కనుక చేస్తే కనుక ఈ సినిమాని తెలుగులో చేస్తామని చాలామంది అడిగారు, అది నాకు తెలుసు. అయినా సరే లేదు, నేను శివకి మాట ఇచ్చాను, శివ చేస్తున్నాడు, శివ కొనుక్కున్నాడు, శివ ఇస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్, నేను ఆయనకే ఇస్తానని చెప్పేసి ఒక మాట మీద నించున్నాడు. మధ్యలో ఎన్ని డబ్బులు వచ్చినా ఎంత ఇస్తానన్నా కూడా ఆయన ఎక్కడా కూడా, యాక్చువల్లీ ఒక పెద్ద ఛానల్ వాళ్ళు మేము డబ్బింగ్ చేసుకొని మా ఛానల్లో పెడతామంటే నో, శివకి మాట ఇచ్చాను, మాట ప్రకారం శివానే ఈ సినిమా ప్రొడ్యూసర్, ఫస్ట్ మా అబ్బాయి నా సినిమాతోనే స్టార్ట్ అవుతారని వాళ్ళొక మాట మీద ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత నాకు వచ్చింది. లేదంటే ఇదేదో మనం ఏదో బాహుబలిలు చేస్తున్నాము, ఇంకోటి చేస్తున్నాం అనే అంత నాకు ఐడియా లేదు. కానీ ఒక మంచి సినిమా చేస్తున్నాం. నాన్న అంటే ఉండని ఎమోషన్ ఎవరికి ఉంటుంది? నాకు నాన్న లేడు, అందుకనే ఆ నాన్న విలువ నాకు తెలుసు. అందుకే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా నాన్నలాగా భావించే ప్రభు గారు కానీ, బిఆర్రాజు గారు కానీ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏదో ఫోటోగ్రాఫర్లే వాడి పని వాడు చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అనుకోకుండా ఒక రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి నన్ను పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. అందుకే వీళ్ళందరితో తిరిగింది. ఎంతోమంది సరస్వతి పుత్రులు పెన్నులు పట్టుకొని నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే నేను ఎన్నో సంస్థల్లో పనిచేశాను, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయబట్టే ఈరోజు నేను లక్ష్మీనారాయణ ఎంత బిజీనో అందరికీ తెలుసు. అరే నా కోసం రా అంటే నేను అందుకే గెస్టులను పిలిస్తే ఎంతమంది గెస్టులు వస్తారో నా కోసం మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు ఎందుకంటానంటే మీకే నా ప్రయాణం తెలుసు కాబట్టి. కానీ నాకు ముందు మీరందరూ ఉండాలని చెప్పేసి నా శివం మీడియా లోగోని కూడా అలీ గారితోనూ, మా అనిల్ కడియాల, ప్రవీణ కడియాలతో వీళ్ళతో చేయించాను. కారణం ఏంటంటే ఎవరెవరితో చేయించి నేను ప్రమోషన్ చేసుకుందామని కాదు, నా జర్నీ చెప్దామని, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్దామని. అందరికీ వస్తుంది, మనందరికీ అవకాశం ఉంది. ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా నా సొంత ఫ్యామిలీస్ అందరు కూడా. ఒక్కొక్కడు రోజు అన్న, తమ్ముడు, లేకపోతే అరే ఒరే అనుకొని సరదాగా మాట్లాడుకునే వాళ్ళందరం. ఒక మంచి సినిమా ఏ భాషలో నుంచి వచ్చినా సరే అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని మనం ఎన్నో సినిమాలు చూసాం. ఈ మధ్యకాలంలో మనం ప్రేమలు సినిమా చూసాం. ఆ ప్రేమలు సినిమా దర్శకుడి ఆ అన్నయ్య కూతురే మన ప్రార్థన. అలాగే మనం ఇదే స్టేజ్ మీద నాన్న అనే సినిమాని ఎన్నిసార్లు ప్రమోషన్ చేసాం. ఆ డైరెక్టర్ ఏఎల్ విజయ్, అలాగే తలైవి సినిమాని ఎంత ప్రమోట్ చేసాం. ఆ డైరెక్టర్ మేనల్లుడే మన అమరేష్. ఇంతమందిని వీళ్ళని తెలుగులో నేను పరిచయం చేసే అవకాశం వస్తుందన్నప్పుడు సరే నాకు అంత శక్తి ఉందా లేదా అనేది పక్కన పెడితే ఎస్ నేను చేయాలి అనుకున్నాను. నేను చేయటానికి ప్రతిదీ నేను ఫ్యామిలీ పక్కా ఫ్యామిలీ మ్యాన్ని. నేను బయట విషయాలు ప్రతిదీ నా తమ్ముడు మూర్తితో షేర్ చేసుకుంటాను.
అన్ని విషయాల్ని నేను వైఫ్తో షేర్ చేసుకుంటా. వాళ్ళిద్దరూ నీకెందుకు, నువ్వు చేయగలవు, నువ్వు చేయి అన్నప్పుడు ఆటోమేటిక్గా నేను సరే అన్నాను. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను శివం మీడియా కంపెనీ పెట్టినప్పటి నుంచి నా పక్కన అన్న నువ్వేమైనా చేయగలవు, నేను ఉన్నానని చెప్పి నా టీమ్స్ ఒక 10 మంది ఉంటారు. అందులో ముఖ్యంగా 10 మందిని లీడ్ చేసే పవన్ ప్రాణంలాగా నాకు ఉండి సపోర్ట్ చేసి నువ్వు మాత్రం చేయగలవు అన్న, నీకు అందరూ 4 పడవల మీద కాలు పెట్టొద్దంటారు కానీ నువ్వు 4 కాదు 6 పడవల మీద పెట్టు, మేము ఉన్నామని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకే ఇదేదో చిన్న సినిమా చేస్తే వీడేంది ఇంత స్పీచ్ ఇస్తున్నాడని కాదు, కానీ ఇది ఒక జర్నీ చెప్పే ఉద్దేశమే. మీ అందరి దగ్గర చెప్పాలి ఖచ్చితంగా. ఇది నేనేదో ప్రమోషన్ చేసుకోవడానికి కాదు నిజంగా, ఎందుకంటే ఇట్స్ ఎమోషనల్ జర్నీ ఫర్ మీ. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఒక స్టేజ్, ఇది ఒక సినిమా, ఇది ఒక ప్రొఫెషనల్ థింగ్. నాకు ప్రొఫెషనల్ థింగ్ కాదు, ఇదే నా ప్రాణం. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ప్రతి రూపాయిని చూశాను. అందుకే నాకు మీ అందరితోని చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉండింది. అందుకే నా సినిమా టీంని నన్ను ఆదర్శించడానికి, ఆశీర్వదించడానికి నా బెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరితోనే షేర్ చేసుకుందామని ఇక్కడ చేశాను. ఇప్పుడే వచ్చాడు మధు, నా బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ది. మధు రారా. ప్రభు గారు వచ్చారా? సో బ్యాలెన్స్కి రావాల్సిన వాళ్ళు వచ్చారు కాబట్టి నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాని నిజంగా మంచి సినిమా. నేను రివ్యూస్ చెప్పేవాడిని, ఒక బ్యాడ్ సినిమా నేను తీసుకుంటాననేది మాత్రం నేను అనుకోవట్లేదు. దాన్ని మీరందరూ కూడా చూస్తారు. నేను రాగానే శివ చెప్పాడు ఎంత మంచి సినిమా సార్, భలే పట్టారని. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా మంచి హృదయంతో నా కోసమే వచ్చారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ. లేట్ అయినందుకు సారీ, నా తప్పు కాదు. మన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫస్ట్ షో జరగటం వల్ల లేట్ అయింది. ఎస్పెషల్లీ నేనే ఒక పిఆర్ఓ అని ఇంకో పిఆర్ఓ చేయాలి అనగానే మిగతా వాళ్ళందరూ నా పెద్దోళ్ళు, మిగతా పిఆర్ఓ వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. ఎవరైనా చేస్తారు కానీ నాకు కంఫర్ట్గా ఉండి అరే ఊరే అని చెప్పుకునేంత స్వతంత్రం వాడు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం కాబట్టి మధుని, మా తమ్ముడిని నా సినిమా పిఆర్ఓ చేయమని చెప్పాను. థ్యాంక్ యూ మధు, యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి చెప్పాను అనుకుంటున్నా కానీ ఒక వ్యక్తి గురించి ఖచ్చితంగా చెప్పాలి. కేశవ గారు ఎప్పుడు లేట్గా వస్తారు కానీ నా కోసం ఇలా ముందు వచ్చాడు. థ్యాంక్ యూ. కొంచెం నిద్ర లేసినందుకు థ్యాంక్ యూ. అది వద్దా మధు, అది చెప్పొద్దా? ఓకే కేశవ ఆపేసా, ఓకే కదా? ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మా సినిమాని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి? శివ గ్రోత్ అండ్ హిజ్ జర్నీ, వాడి ఫాస్ట్నెస్, వాడి అప్రోచ్, వాడి రిలేషన్స్ మెయింటెన్స్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ శివ ఈజ్ వెరీ డైనమిక్. ఒక చిన్న ఫోటోగ్రాఫర్గా అప్పుడప్పుడే రీల్ కెమెరాలు వెళ్ళిపోయి డిజిటల్ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నటువంటి టైంలో తను వచ్చాడు. ఆ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా పెరిగిందో శివ కూడా అంత ఫాస్ట్గా గ్రోత్ అయ్యాడు. ముఖ్యంగా ద వే హీ మెయింటైన్స్ రిలేషన్స్ విత్ వన్ అండ్ ఆల్. ఆ రిలేషన్స్ మెయింటెన్స్ అనేటువంటిది చాలామంది రకరకాలుగా ఏదో కాలక్షేపాలు చేస్తూ ఉంటే ఎప్పుడు పని 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 తప్ప మరొకటి లేదు. నేను ప్రతి ఒక్కరి దగ్గర గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వాడు వర్కహాలిక్గా ఉంటాడు. వేరే ఎలాంటి హ్యాబిట్స్ కానీ, ఎలాంటి వైసెస్ కానీ, అదర్ డైవర్షన్స్ కానీ ఉండవు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకోవాలి, ఈ వచ్చినటువంటి పర్పస్ నెరవేరాలి, ఇక్కడ మనం హ్యాడ్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ అనేటువంటి ఆ జీలు, ఆ ఎంతూజియాజము, ఆ ఎయిమ్ ఓరియంటెడ్ జర్నీ అనేటువంటిది తను ఈ రోజున ఒక నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేసే స్థాయికి తను వెళ్ళటం. అందులో ద టైటిల్ అండ్ ద పోస్టర్ ఇట్ సెల్ఫ్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. ఒక మంచి యూత్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ అనేటువంటిది వస్తే దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయగలిగితే ఇలాంటి సినిమాల సక్సెస్ అనేటువంటిది స్కై ఈజ్ ద లిమిట్ అనే స్థాయికి వెళ్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా ఇలాంటి డబ్బింగ్ సినిమాలు లాంగ్వేజ్ బ్యారియర్స్కి అవేగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన సందర్భాలు మనం చూసాము. అలాంటి ఒక స్మెల్, అలాంటి ఒక సక్సెస్ తాలూకు ఇండికేషన్స్ అనేటువంటి నాకు కనిపిస్తున్నాయి ఈ టైటిల్లో కానీ, ఈ పోస్టర్లో కానీ, ఆర్టిస్ట్లో కానీ. డెఫినెట్లీ ఐ హోప్ అండ్ ఐ విష్ శివ యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఇప్పుడు డబ్బింగ్ ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ
ముందు ముందు ఒక స్ట్రైట్ ప్రొడ్యూసర్గా కూడా తను మంచి విజయాన్ని అందుకుంటాడు. తన గ్రోత్ని, తన జర్నీని, తన స్పీడ్కి ఎలాంటి అవరోధాలు ఉండవు. ఎందుకంటే హార్డ్ వర్క్ని నమ్ముకొని, రిలేషన్స్ తాలూకు వాల్యూని నమ్ముకొని వెళ్తున్నటువంటి శివాకి అద్భుతమైన సక్సెస్ వస్తుందనడంలో సందేహం లేదు. హిజ్ హార్డ్ వర్క్ ఈజ్ హిజ్ పేయింగ్ ఎలిమెంట్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిజ్ సక్సెస్. ఆల్ ద బెస్ట్ శివ. కంగ్రాచులేషన్స్. ఒక సాధారణ ఫోటోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించి ఈరోజు ప్రొడ్యూసర్గా మారిన నా బెస్ట్ ఫ్రెండ్ శివకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఒక స్ట్రైట్ ప్రొడ్యూసర్గా, ఒక విజయవంతమైన ఒక ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసి రివ్యూస్ రాస్తున్నానని చెప్పారు కదా, ఈ ప్రాసెస్లో ఈ సినిమా మీకు ఎందుకు కనెక్ట్ అయింది? అసలు ఈ సినిమాని ఎందుకు? మీరు అడిగిన దానిలో ఇందాక ఆర్జీవి గారి పేరు ఎత్తారు. అసలు దానికేను దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇకపోతే ఆర్జీవి గారు ఒక సత్యత, ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఇది బ్రాండ్ క్రియేట్ చేయదు కానీ బ్రాండ్ని పాడు చేయదు. అదొకటి. దేనికంటే అది ఆయన స్ట్రైట్, ఆయన రేంజ్ ఆఫ్ డ్రగ్స్, మాఫియా, ఆ గోడంతా ఉంటే ఇది నా స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్, ఒక కరెక్ట్గా ఒక నాన్న ఎమోషన్ని కరెక్ట్గా చెప్పే సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంట్లో మా నాన్న మాకేమి ఇచ్చాడు అనుకుంటారు పిల్లలు, కానీ ఈ పిల్లోడు రివర్స్లో నాన్నకి ఏమి ఇవ్వాలనుకునేది నాకు బాగా నచ్చింది. అందుకే నాకు అట్రాక్ట్ అయ్యాను. వాలి దర్శకత్వం చేస్తున్న మొదటి సినిమా అని తెలిసి కూడా నేను వెళ్ళి ఆయనకు కూడా, నాకు సినిమా చూడగానే కూడా నాకు కొన్ని డౌట్స్ ఉంటే కూడా అడిగితే ఆయన చెప్పాడు. ఆయనకి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు, కానీ సినిమా అన్నీ నేర్పిస్తుంది. అందుకనే ఆ సినిమాతోనే మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ రోజే చూశాను ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో. వాలి ఎప్పుడైనా సరే మంచిగా ఇంకా ఇప్పుడు 5 సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా చేసిన దర్శకుడికి రెండో సినిమా రావటం ఈ రోజుల్లో ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది 5 సినిమాలు చేస్తున్నాడంటే ఎంత టాలెంటెడ్, ఎంత క్వాలిటీగా చూశాడు. ఇందాక మనం అనుకోకుండా అది MP3లో ప్లే అయినట్టుంది, కొంచెం మీకు తక్కువ లో క్వాలిటీ కనబడింది, కానీ ఇట్స్ హై క్వాలిటీ ఫిలిం. అంత క్వాలిటీతో తీశారు ఆ సినిమాని. ఆ పర్ఫార్మెన్స్ ఆఫ్ మీకు ఇక్కడ నేను ఇందాక కూడా మీరు అడిగితే స్కూల్ అంటున్నారు, కానీ ఇక్కడ అది మనకి తమిళనాడులోను కేరళలో 12th దాకా స్కూల్ అంటారు. యాక్చువల్లీ అది కాలేజ్. ఆ కాలేజ్ స్టోరీస్ వచ్చి చాలా కాలం అయింది. అందులో ఇట్లాంటి ఒక ఎమోషనల్ డ్రామా మనం జెర్సీ సినిమాలో, నాన్న సినిమాలో చూసినప్పుడు కానీ అదొక పాయింట్ ఆఫ్ జానర్. ఇది పర్టికులర్గా ఇది వేరే జానర్. అందుకని నాకు చాలా నచ్చింది. అంటే ఇదే దీంతో చేసేద్దామని కాదు, కానీ నాకు అమరేష్ లాంటి ఒక హీరోని తెలుగుకి కనెక్ట్ చేస్తే బాగుంటాడు, భలే కుర్రోడు, ఇప్పుడు 20 ఏళ్ళే వచ్చినాయి, ఇంక ఫ్యూచర్ అంతా నాదే కదా అని చెప్పేసి అదొక స్వార్థం కూడా వండి నేను తీసుకొచ్చాను. అది నాకు సంబంధించిన స్టోరీ. హలో సార్, శివ మల్లాల సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. మాకు చాలా గర్వంగా ఉంది, అంటే మమ్మల్ని మీలో చూస్తున్నంత హ్యాపీగా ఉంది సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాధవ్. అంటే ఇందాక ప్రభు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరితో కూడా మీతో ఆ రిలేషన్ ఏదైతే ఉందో మన అన్న ఫీల్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ విజయం అంటే ఈ ఆల్మోస్ట్ ఇది సక్సెస్ అయ్యాక భావిస్తున్నాను. అండ్ ఈ సత్య అనే మూవీ మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మేము అందరం కూడా కోరుకుంటున్నాము. సో అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉన్న స్థాయికి, ఒక ఉన్నతమైన స్థాయికి రీచ్ అయ్యారు. సో ఈ జర్నీ గురించి ఒక మాటలు వినాలనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఇంకా ఏమేమి మూవీస్ ఇలా చేయాలనుకుంటున్నారు? ఎట్లాంటి మీ జర్నీ? లేదు సార్, ఇక్కడ నిజంగా చెప్తున్నాను. ఇందాక ప్రభు గారు చెప్పినట్టు నేను నిజంగా పనే చేస్తాను. నిజంగా నాకు ఇప్పుడు చెప్పాను కదా, అందరూ 2 పడవల మీద కాళ్ళు వేస్తారు, 3 పడవల మీద కాళ్ళు వేస్తారు, తప్పని. నేను ఓపిక ఉంటే ఎన్ని పడవల మీద కాళ్ళు వేయచ్చు అంటాను. నాకు ఓపిక ఉంది. నేను పొద్దున్నే బాక్స్ కట్టుకొని ఈ రోజుకి కూడా మా ఆఫీస్కి వస్తే నైట్ 10 దాకా నేను ఏదో పని చేసుకుంటూ కూర్చుంటాను. దానికి తగ్గ టీంని ఎత్తుక్కుంటాను. నాకు ఈక్వల్గా ఉన్న టీంని ఎత్తుక్కుంటాను. నా సక్సెస్ కాదు అది, నా పక్కనున్న మనుషుల్ని నేను సెలెక్ట్ చేసుకునే మనుషులు నన్ను సపోర్ట్ చేసే సక్సెస్ అది. మీ అందరు కూడా డెఫినెట్గా వస్తారు. మీ అందరికి కూడా అంత జీలుంది. నిన్న కూడా నువ్వు ఎవరిదో కథ వింటుంటే నేను చూశాను. కథ వింటున్నావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నావు, ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఇకపోతే మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్, యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ మీకు మన మధు గారి దగ్గర నుంచి కావచ్చు, ప్రభు గారి దగ్గర నుంచి కావచ్చు. సో హౌ ఇస్ ఇట్ ఎక్స్పీరియన్స్? లేదండి, ఫస్ట్ నుంచి కూడా నేను ఇది చేస్తాను అంటే రెస్పెక్ట్ చేశారు మా మాధవక్క. నాకు నిజంగా మా అమ్మలాగానే చూసుకుంది నన్ను. అలాగే మామయ్య, వాళ్ళు ఇలా చేసి వాళ్ళ దగ్గర ఏమేమి చెయ్యాలో నేర్చుకున్నాను, ఏమేమి చేయకూడదో నేర్చుకున్నాను, అంతే.
ఇంత పెద్ద జర్నీ ఏం లేదండి, మీతో పాటు ఆడతా పాడుతా తిరిగాను. ఈ అవకాశం వచ్చింది నాకు. డెఫినెట్గా ఇది వేరే వాళ్ళకి వెళ్తే కనుక ఏదో సినిమా చేయాలంటే చాలా పెద్ద వ్యయం, చాలా పెద్ద కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. కానీ నాకు వచ్చేళ్ళకి అది అవకాశం దొరికింది. ఎందుకంటే మనం హానెస్ట్గా ఒక గ్రౌండ్లో నించుంటే ఆ గ్రౌండ్ వదిలిపెట్టి పోకూడదు, ఆడుతూ ఉండాలి, అవుట్ కాకూడదు. నేనైతే అవుట్ కాకుండా ట్రై చేశాను. ఎందుకంటే ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థలోకి మారినప్పుడు మన వాళ్ళే ఇక్కడ వెంటనే నెంబర్ డిలీట్ చేస్తారు. ఆ నెంబర్ డిలీట్ చేసే లోపే నేను ఇంకో దానిలో ఎక్కి కూర్చున్నాను. అందుకని నెంబర్ డిలీట్ చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వలేదు. మీతోనే కలిసి ఉండాలి, మీతోనే జర్నీ ఉండాలనుకున్నాను. మంచి సినిమాలు చేయాలని కూడా నాకుండింది. ఈ జర్నీలో నేను ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఈ సత్య గురించే మాట్లాడుతున్నాను కాబట్టి ఈ సత్య సినిమాకి సంబంధించి ఇది ఒక మంచి సినిమా. ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్ ఫిలిం. ఒక సక్సెస్ఫుల్ ఫిలిం అని ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో మీరు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అట్లాంటి వాటిలో దొరకాలంటే ఎంత కష్టం మనకే తెలుసు. థియేటర్లో 400 సినిమాలు 500 సినిమాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిని దాటుకొని కూడా నా సినిమా, అదే మా సినిమా, నా సినిమా కాదు మా సినిమా వచ్చి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక మంచి పేరు సంపాదించి దాన్ని నేను తెలుగులో రిలీజ్ చేయడానికి వచ్చిందంటే అది నిజంగా సక్సెస్ కింద లెక్క. అది డైరెక్టర్గా వాలి మోహన్ దాస్ టాలెంట్కి, అమరీష్కి మాత్రమే చెందుతుంది. అట్ ద సేమ్ టైం మొదటి సినిమాని అంత ఖర్చు పెట్టి అంత లావిష్గా తీసిన బాబురెడ్డి గారు, సతీష్ గారికి కూడా యాక్చువల్లీ వాళ్ళకి ఈ సినిమాతో ఇక్కడ నిజంగా సంబంధం లేదు. కానీ నేను మనస్ఫూర్తిగా ఇంత మంచి ప్రయత్నం చేసిన వాళ్ళు లేకుండా అసలు ఇక్కడ ప్రెస్ మీటే ఉండకూడదు, నేను వాళ్ళని పిలిపించుకున్నాను. వాళ్ళందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా మీకు మంచి విజయాన్ని, డబ్బులు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్. హాయ్ అన్న. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మాకైతే సక్సెస్ కనిపిస్తుంది. అండ్ రంగోలీ టైటిల్ యాక్చువల్లీ ఇట్స్ ఎ కలర్ఫుల్ టైటిల్. సత్య అనే టైటిల్ని తెలుగులోకి తీసుకురావడానికి ఏంటి రీజన్? అంటే రంగోలీ టైటిల్ బాగుంది కదా. సింపుల్ రీజన్, దానికి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ చాలా పెద్ద సంస్థ దగ్గర రంగోలీ అనే టైటిల్ ఉంది. చాలా పెద్ద సంస్థ అది. ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళందరినీ అడిగితే ఇస్తారు. నిజంగా శ్రీనివాస్ చిట్టూరి గారు బాగా తెలుసు నాకు, వాళ్ళ పేరు మీద ఉంది. అంత పెద్దవాళ్ళతో ఇప్పుడు అడిగి నేను ఇవన్నీ రిస్క్ తీసుకోవటం ఎందుకని నేను సతీష్ గారు ఒక మాట అనుకున్నప్పుడు, నీ ఇష్టం శివ అన్నప్పుడు నేను నెక్స్ట్ ఫస్ట్ డైలాగ్ 1 minute నేను ఫిక్స్ చేసింది సత్య. ఎందుకంటే ఆ సినిమాలో హీరో పేరు సత్యమూర్తి. సత్య అనగానే నా ఫ్రెండ్ అన్వర్ చెప్పాడు, శివ అది పెద్ద కల్ట్ క్లాసిక్, నువ్వు అట్లాంటి టైటిల్ని ఇక్కడ ఎందుకు పెడుతున్నావు అంటే అది ఆర్జీవీ స్టైల్ బాబు, ఇది మన స్టైల్, కానీ నాకు దొరకలేదు. కానీ కొంచెం ముందు కూడా చెప్తే నేను ఏమైనా ఆలోచించేవాడినా. కానీ నాకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 1 minute దొరకగానే మధుకు ఫోన్ చేశాను. మన మధు ఛాంబర్లో ఉంటాడు కాబట్టి వెంటనే అన్నా ఓకే అని చెప్పేసి డబ్బులు పంపి రిజిస్టర్ చేసేస్తానని చెప్పి చేసేసాడు. అలా ఫాస్ట్గా అయింది తప్ప దానికేం పెద్ద ప్రణాళిక ఏం లేదు. నాకు వెంటనే అంటే ఒక పని ఏదైనా ఒప్పుకున్నానంటే నేను వీలైనంత ఫాస్ట్గా చేసి నెక్స్ట్ పనికి వెళ్ళిపోవాలి. దాని దగ్గర కూర్చొని దాని గురించి బ్రెయిన్ పెట్టి నేను అసలు ఆలోచించను. అందుకని నాకు చాలా ఫాస్ట్గా వచ్చిన థాట్ సత్య. అందుకనే చేశాను సత్య అనే పేరు. సార్ డైరెక్టర్ గారు, சார் இந்த படத்தோட ஆஃப்டர் சீயிங் த ட்ரெய்லர் இந்த படத்தில் நான் இது பண்ணது வந்து இட்ஸ் அ கிளவர் மிக்ஸ் ஆஃப் ஃபாதர்ஹுட், டீனேஜ் அண்ட் அடல்சென்ஸ். ஸோ வேர் வாஸ் த இன்ஸ்பிரேஷன் ஃபார் யூ டு மேக் திஸ் ஃபிலிம் அண்ட் டேக் அஸ் த்ரூ த ஜெர்னி ஆஃப் திஸ் ஃபிலிம்? நிறைய எப்படி சொல்கிறது, தமிழ்லேயே சொல்லுங்க. அதுதான் தமிழில் தான் பதில் எப்படி சொல்கிறது யோசிக்கிறேன். நிறைய இன்ஸ்பிரேஷன் என்னென்னா நாட் ஒன்லி மை லைஃப், அதை தாண்டி நம்ம மீட் பண்ணுறோம்ல நிறைய கேரக்டர்ஸ் லைஃப்பில். ஸோ இப்படி ஒரு அப்பா இருந்தால் எப்படி இருக்கும், இப்படி ஒரு பையன் இருந்தால் எப்படி இருக்கும், நிறைய படித்த ஷார்ட் ஸ்டோரிஸ், அதுலேருந்து வந்த ஒரு இன்ஸ்பிரேஷன் தான் இந்த கதை. ஜஸ்ட் சிம்பிள் தாட், அவ்வளோதான். லைஃப் இஸ் கலர்ஃபுல், ரொம்ப அழகாக வண்ணமயமான ஒரு வாழ்க்கை. ஸோ அந்த கலர்ஃபுல்லான லைஃப்பை காமிக்கணும்னு நினச்சேன். ஒரு அப்பாவுக்கும் பையனுக்கும் உள்ள ஒரு ரிலேஷன்ஷிப், அதுதான் அந்த சத்யா. அப்படி நீங்களே டிரான்ஸ்லேட் பண்ணுங்க. இல்லை எல்லாருக்கும் புரியும். இவர் சொல்லுவார். సో ఇప్పుడు ప్రభు గారు చెప్తారు ట్రాన్స్లేషన్. ఫస్ట్ కరుణాకర్ తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు ఇదే సిచ్యువేషను. తనకి తెలుగు రాదు, నేనే పక్కనుండే ట్రాన్స్లేషన్ చేశాను. సరే ఇప్పుడు తన పేరేంటి?
వాలి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇది డిఫరెంట్ ఇమోషన్స్తో చేసాము, డిఫరెంట్ ఇమోషన్స్ని కలుపుకొని చేసాము. ఒక తండ్రికి కొడుక్కి మధ్య ఉండే రిలేషను, తను తండ్రికి ఏమి ఇవ్వాలి అనేటువంటి ఒక దీంట్లో చేసాము. ఆ ఇమోషన్స్ అన్నిటినీ కలగలిపి చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం ఇది. అవదనా? సో ద కంటెంట్ ఆఫ్ హిజ్ ఆన్సర్ ఈజ్ దిస్. రిలేషన్స్ అనేటువంటి ఫాదర్ కొడుకు మధ్య రిలేషన్స్, తండ్రి కొడుకు ఏమి ఇవ్వాలని కాదు, కొడుకు తండ్రికి ఏమి ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో నేను చేశాను ఈ సినిమా అని చెప్పి తను చెప్పడం జరిగింది. సార్ శివ గారు, చూస్తున్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే కంప్లీట్గా ఇది ఒక 90s బ్లాక్ ఐజువల్కి బాగా కనెక్టింగ్ అనిపిస్తుంటుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు ఈ మూవీ? అంటే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఇలా కూడా ఉంది కదా, కొంచెం ఇప్పుడు తగ్గాయి కదా, సో ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు? నాన్న ఏ జనరేషన్కి సంబంధించినాడు? ఎప్పటికైనా అంతే సింపుల్. అది నాన్న ఎమోషను, కొడుకు ఎమోషను పలానా జనరేషన్కి అనేది లేదు. 1980s కైనా, 60s కైనా, 2000s కైనా, 24కైనా నాన్న అనే ఒక ఎమోషన్ చాలా పెద్ద ఎమోషన్. నేను ఇందాక కూడా చెప్పాను, మాకు మా నాన్న లేడని, నాన్న నేను ఎక్కడ చూసుకున్నానని. అట్లాంటి ఎమోషన్ ఖచ్చితంగా కనెక్ట్ అవుద్దని నా ఫీలింగ్. ఎందుకంటే మన జెర్సీ సినిమా చూసినప్పుడు కూడా అప్పటిదాకా చూసిన సినిమా వేరు, క్లైమాక్స్ సినిమా చూసేసి బయటకు వచ్చినప్పుడు మన కంట్లో తెలియకుండానే ఒక పొర నీళ్లు కమ్మేస్తుంది. ఎందుకు కమ్ముతుంది అంటే అది ఏ జనరేషన్కి అని చెప్పాలి, అది ఏ జనరేషన్కైనా ఒకటే ఎమోషన్. కొన్ని ప్రేమలకి మాటలుండవు, అలాంటి ప్రేమే అది. యా శివగారు, హాయ్. హాయ్. సో అంటే మీ జర్నీ విన్నాను ఇందాక, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది జర్నీ. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటివరకు సో ఒక మంచి ఫ్లో అయితే ఉంది మీ జర్నీలో. సో అంటే మీరు ఎందుకు ప్రొడ్యూసర్గానే చేస్తున్నారు మూవీస్? అంటే డైరెక్షన్ కూడా అలాంటి థాట్ ప్రాసెస్ ఉందా? అంటే మీలో ఉంది అనిపిస్తుంది నాకు. బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ అవకాశం వచ్చినా సరే ఏదైనా చేసేసే మనుషులం. నాకు ఈ అవకాశం వచ్చింది, ప్రస్తుతానికి చేస్తున్నాను. యాక్చువల్లీ నేను అసలు హమరేష్ దగ్గరికి వెళ్ళిన అవకాశం వేరే అవకాశం, అది తర్వాత చెప్తాను. అతి త్వరలోనే ఇంకొక మంచి ఉంది చెప్తాను నేను. బట్ ఈ స్టేజ్ మీద నేను ప్రొడ్యూసర్గానే కూర్చున్నాను. ఖచ్చితంగా అది ప్రొడ్యూసర్గానే ఈ మీటింగ్లో మాత్రం మాట్లాడుతున్నాను. ఉంది, మీరు చెప్పినవి అన్నీ ఉంటాయి. మీకు చేయాలని లేదా, డైరెక్షన్ చేయాలని లేదా, యాక్ట్ చేయాలని లేదా, అవకాశం వస్తే ఏదైనా చేయాలని ఉంటుంది. ఇక్కడ అందరం వచ్చిన వాళ్ళం, అలాగే వచ్చిన వాళ్ళమే. శివన్న, హాయ్ భవన్. ఇందాక ప్రభు గారు మాట్లాడుతున్నప్పుడు బాగా ఎమోషనల్ అయ్యారు కదన్న. మీ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు మీ చిన్నప్పటి నుంచి? శివన్న, ఏం లేదు, అది అంటే నిజంగా నాన్న ఉంటే నాన్నని చెప్పేవాడినేమో, కానీ నాన్న లేడు. బాగా సినిమా ఇష్టం, ప్యాషన్. ఎట్లకట్లాగా ఇక్కడికి రావాలన్నప్పుడు, మనం ఏదన్నా పట్టుకోవాలనుకున్నప్పుడు, నేను డిగ్రీ చదువుకొని 10th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ చెప్తా ఉన్నప్పుడు ఇది కాదు నా ఎయిమ్ అనుకున్నప్పుడు ఉండింది నాకు. ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఏంటి, మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తంలో మా వాళ్ళందరికీ కూడా, మాకే కాదు మా చుట్టాలందరికీ కూడా ఒకే ఒక పేరు, పిచ్చి ప్రేమ. ఆయన పిచ్చి పనులు చేస్తాడా, మంచి పనులు చేస్తాడా అనేది తర్వాత, కానీ అందరికీ ఒకే వ్యక్తి అంటే ప్రేమే, ఆయనే ప్రభు గారు. వాళ్ళందరితో పాటు వాళ్ళందరూ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ ఎవరిని ముద్దుగా చూస్తారో, ఎవరిని ప్రేమగా చూస్తారో, మనం కూడా చిన్నపిల్లం కదా, వాళ్ళని ప్రేమగా చూస్తాం. ఆ తర్వాత వాళ్ళని కొలుస్తూ ఉంటాం అంతే. హమరేష్, ఇందాక అక్కయ్య వీళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోకూడదో తెలుసుకున్నానని చెప్పాడు. వీళ్ళ అక్క దగ్గర మాత్రం ఏం చెయ్యాలో నేర్చుకున్నాడు, నా దగ్గర మాత్రం ఏం చేయకూడదో నేర్చుకున్నాడు. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళ అక్క ఒక డిసిప్లిను, పద్ధతి, పొదుపు, జాగ్రత్త ఇలాంటి లక్షణాలన్నిటికీ ఆవిడ బ్రాండ్ అంబాసిడరు. మనం ఆవారాకన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ కాదు. నా దగ్గర నేర్చుకున్న ఏమి లేవు, వాళ్ళ అక్క దగ్గర నేర్చుకుందే. ఇది నిజమేనా? ఇది 100%. దేనికంటే ఒక కూరగాయని కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక మనిషి డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలి, ఒక మనుషులకి ఎంత విలువ ఇవ్వాలి అనేది మా అక్క దగ్గరే నేర్చుకున్నాను. వచ్చినప్పటి నుంచి కూడా అలానే ట్రీట్ చేసేది కూడా. ఆ రెస్పెక్ట్ ఎలాగుండాలి అంటే ముఖ్యంగా అసలు మన జీవితం ఏంటనేది మనకు నేర్పుతుంది. ఈయన జీవితంలో అన్నీ ఉన్నా సరే ఎలా ఉండకూడదు అనేది మాత్రం కొన్ని చెప్తాడు, కానీ అంటారు, కానీ
ఆ ఎరా చూసే మేమందరం, మా అక్కైనా మేమైనా ఆయన ఎరాకే ప్రేమికులం, ఆయన ఎరాని ఇష్టపడతాం. ఊరందరూ పక్కన కూర్చొని వాళ్ళు లేదని మాట్లాడుతుంటే విపరీతమైన కోపం వస్తుంది. దేనికంటే వాళ్ళు ఎన్ని చూశారు, వాళ్ళు ఎన్నో చూసి ఇప్పుడు మన కళ్ళ ముందు మనం మాట్లాడుకోవటం ఏంది. ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు మన ప్రభు అని చెప్పేసి ఎలా మాట్లాడతారు, వాళ్ళకంటే మనం ఎంత చెప్పినా తక్కువే. అందుకని ఆయన్ని చూసే పెరిగాం. అందుకని నేర్చుకున్నాం ఆయన దగ్గర కూడా కొన్ని ఉంటాయి నేర్చుకునేవి. ఏ సిగరెట్ తాగడం అంటే మేము నేర్చుకోలేము, ఇంకా అన్నీ మేము చేయలేం, కానీ వేరేది మిగతా అన్నీ కూడా చాలా నేర్చుకున్నాననే చెప్పాలి. థ్యాంక్ యూ. ఒకటి చెప్పొచ్చు కదా, చెప్పండి ప్లీజ్. అదే నేర్చుకుంది ఏదైనా ఒక చెప్పొచ్చు కదా అని. ఆయన మాట్లాడే విధానం ఈజ్ మెస్మరైజింగ్ ద పీపుల్. అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ కూడా Q&Aలో కూర్చున్నప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ అడిగేది ఒకలా ఉంటే ఆయన మాట్లాడే విధానం కానీ, ద వే అవతల ఎంత పెద్ద సెలబ్రిటీ అన్నా వాళ్ళు ఓన్ చేసుకునే విధానం కానీ, నిన్న కూడా ఒకళ్ళు మైక్ తీసుకోగానే ప్రభు స్టార్ట్ చేయన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఆయన ఎందుకు అడుగుతున్నారు అంటే హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. అంత పెద్ద మార్కెట్ని తమాషా ఏం కాదు. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, జీతాలు తక్కువ ఉండొచ్చు, కానీ ఆత్మాభిమానం చాలా మెండుగా ఉంటుంది. దానికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. టైంలో అంటే నీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? షూటింగ్ ఈచ్ డే వాస్ వెరీ మెమరబుల్. అంటే వాలి అన్నతో చాలా స్కోల్డింగ్స్ ఉంది, బాగా నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నా. సేమ్ టైం ఒక షాట్ తీసేప్పుడు ఎలా ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అని ఇప్పుడే కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను. ఐ విల్ సూన్ లెర్న్ మోర్. ఓకే, అంటే పార్వతీతో ఈజ్ పార్వతి ప్లానింగ్ టు మేక్ ఏ న్యూ ఫైట్ అండ్ పిక్చర్ ఆఫ్ స్క్రీన్? సారీ, ఐ కెన్ అండర్స్టాండ్. ఈ పిక్చర్లో అంటే పార్వతి ఒక ఫైట్ ప్లాన్ చేస్తుందని కొటేషన్ కూడా అందరూ కొలాబ్ యాక్సెప్ట్ చేశారుగా. కోడ్ వర్డ్ యాక్సెప్టెడా? ఓ, అది నాకే తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను నేను. ఇప్పుడే చూస్తున్నారు? ఓకే. సస్పెన్స్ తెలీదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ శివ గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ సార్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఎప్పుడు సార్ రిలీజ్ డేట్ ఏమి ఇవ్వలేదు? అంటే ఇది నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ శివం మీడియా అనే బ్యానర్ లాంచ్ చేశానని మన వాళ్ళందరికీ ఒక లెటర్ పెట్టాను నా జర్నీ గురించి, ఎస్పెషల్లీ మీడియాకే. అదేదో పబ్లిసిటీ చేయమని కాదు. తర్వాత ఇప్పుడు నాది వీళ్ళని పరిచయం చేయాలి. సత్య అనే ఒక సినిమా ద్వారా హమ్రేషు, ప్రార్థన అనే ఒక మంచి నటుల్ని తెలుగుకి పరిచయం చేయాలనే ఉద్దేశం తప్ప, ఇది రిలీజ్ డేట్ ఎప్పుడు చేస్తాం, అతి త్వరలోనే చేస్తాం. ఎందుకంటే మాకు నిజంగా విజయ్ చాలా హెల్ప్ చేశాడు. చాలా అంటే నేను 10 పనులు ఒకళ్ళకి అప్పచెప్పే బదులు 10 పనుల్ని 10 మందికి అప్పచెప్పే బదులు ఒకళ్ళకే అప్పచెప్తే ఎంత సిన్సియర్గా ఉంటారనే మనిషిని నేను పట్టుకున్నాను ఇక్కడ కూడా. అదే విజయ్ మాటలు రాశాడు, డబ్బింగ్కి సంబంధించి అన్నీ చేశాడు. అలాగే ఈ సినిమాలో పాట ఒకటి సూపర్ మెలోడీ హాండ్ చేస్తుంది, రాంబాబు గోసాల గారు రాశారు. ఇవాళ అనుకోకుండా అరుణాచలం వెళ్ళారు, లేదంటే ఆయన ఉంటే నిజంగా బాగుండేది. ఇది వాళ్ళందరినీ పరిచయం చేసే ఉద్దేశమే తప్ప వేరే డేట్ అనౌన్స్ చేసి ఒక రెగ్యులర్ డబ్బింగ్ సినిమా లాగా ఏదో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి వదిలేసామని కాదు. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని వెంట పడుతూనే ఉంటాను మా సినిమాని ప్రమోట్ చేయమని ఏదో రకంగా. అందుకని ఇది కమింగ్ సూన్, అతి త్వరలోనే వస్తుంది. మొత్తం రెడీగా ఉంది వర్క్ అంతా కూడా. రేపు ఎల్లుండో సెన్సార్కి వెళ్తున్నాను, అదంతా అయిపోయినాక అతి త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ స్టోరీ చాలా బాగుంది. బట్ అప్కమింగ్ యాంకర్లకు అండ్ రిపోర్టర్లకు ఏమి ఇస్తారు? అంటే సక్సెస్ కావాలంటే ఏంటి మార్గం? నేను అప్కమింగ్ యాంకర్లకి వీళ్ళకి నేను ఇచ్చేంతటో నేను కాదు, కానీ మనం నిజంగా మీరు ప్రయత్నిస్తే నిజంగా అందరికీ వస్తుంది. నేను తమిళనాడు వెళ్ళి సినిమాలు చూశాను, వీళ్ళందరితో మాట్లాడుకున్నాను. వీళ్ళతో 12 ఏళ్ళుగా జర్నీ చేస్తున్నాను. మీరందరూ చేస్తే మీకు వస్తుంది. వాళ్ళు ఒరిజినల్ ప్రొడ్యూసర్స్. ఇది జస్ట్ ఒక తమిళ్ ఫిలిం మాత్రమే, దీనికి సంబంధించి కొనసాగింపు ఇంకా చాలా ఉంటాయని చెప్పా కదా. ఇన్స్పిరేషన్ నేను వేరే వాళ్ళకి చెప్పేంతటోండి అసలు కానే కాదు. ఎందుకంటే అటువైపు కూర్చుంటే నేను కూడా మీకంటే చిన్నపిల్లోనే, మీకంటే చిలిపిగా కృష్ణలు అడుగుతాను. కానీ నేను అంత జర్నీ చెప్పేంతటోండి కాదు. అందరి జర్నీలు ఇట్లనే ఉంటాయి. మీరు వచ్చి ఎన్నాళ్ళైంది? 1 year అయింది. నేను వచ్చి 22 ఏళ్ళు అయింది. 21 సంవత్సరాల తర్వాత మీరు ఏడే ఉంటారు. శివన్న హాయ్. అది శివం మీడియా అని పెట్టారు కదా, బయట కాకుండా మీడియాలో ఆస్పైరింగ్
డైరెక్టర్స్ కానీ వీళ్ళందరికీ దీని ద్వారా ఏం కాంట్రిబ్యూషన్ ఉండబోతుందంటే ఏం చెప్తారు? లేదు, ఆల్రెడీ మా ఆఫీస్లో నుంచి నేను ఇవన్నీ వింటూనే ఉన్నాం. నేను విన్నవన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక బరువు అంతా నేను అంటే ఫైనాన్షియల్గా నా నెత్తిని ఒక్కడిని పెట్టుకోను. నా వెనకాల రాజశేఖర్ రెడ్డి అనే ఒక అద్భుతమైన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనతో చెప్తాను ఇలా ఉంది, ఇలా వచ్చిందని. ఇప్పుడు రీసెంట్గా సుమగారి వాళ్ళ అబ్బాయి కథలు రోషన్కి నేను వింటున్నాను. ఒకవేళ నా స్థాయి లేకపోతే, నేను అంత చేయలేకపోతే, నిజంగా ఆ డైరెక్టర్లో కానీ వాళ్ళ కథల్లో కానీ విషయం ఉంటే వాళ్ళు పలానా వాళ్ళు చేస్తారనుకుంటా, నేను అక్కడ దాకా తీసుకెళ్ళగలనని చెప్తా, కానీ నేను చేస్తానని చెప్పను ముందే. అది మరీ ఇన్స్పైరింగ్ ఉంటే తప్ప నా బడ్జెట్ లోపల ఉంటే, నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో ఏం చేయగలమని చూసుకొని నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఇలాంటి కాలేజ్ బ్యాక్డ్రాప్ ఇవి కానీ ఏవైనా సరే బాగా పిక్చరైజ్ చేసేది ఒక కాన్సెప్ట్ హై ఎండ్ స్టోరీ అయినా రాయొచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్ అయినా తీయచ్చు. కరెక్ట్, కానీ ఇప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో అన్నం ఉన్నప్పుడు నేను మళ్ళీ అన్నం వండుకోను. కారణం ఇప్పుడు వాలీనే ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాలీతో నేను మాట్లాడుతున్నాం, అందుకని వేస్ట్ అయిపోతుంది కదా. అంత కావాలో అంతే వండుకోవాలి. థ్యాంక్ యూ. హాయ్ శివన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంజలి. సో అందరూ అడిగేశారు కాబట్టి నేను వాలి గారిని అడగాలను. ప్లీజ్ వాలి. హాయ్ వాలి గారు, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. ఓకే. సో మీ జర్నీ చూస్తే యు ఆర్ నాట్ న్యూ టు ఇండస్ట్రీ. యు ఆర్ అ మల్టీ టాస్కర్, యు ఆర్ అ ఫోటోగ్రాఫర్, యు ఆర్ అ రైటర్, ఎవ్రీథింగ్. సో అంటే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి శివన్న, మీకు కూడా తెలీదా? ఓకే. Cinematographer. You are a choreographer. You are a choreographer. Cinematographer. Stunt choreo. So why you choose Hamresh correct for this story? Why? Because you have a very good contacts in industry. Okay. Yeah. So that's why for this story, why you choose Hamresh? Okay, இதெல்லாம் எப்படி படிச்சீங்க? தமிழ் தெரியாது, தெலுங்கு or English okay. எப்படி சொல்றது? ఎలా తెలుసు మీకు? గూగుల్ తల్లిమా, బట్ ఇన్స్టాగ్రామ్ తల్లి, ఇన్స్టా పేజ్. ఓకే, ఠీక్. நான் அசிஸ்டன்ட் டைரக்டராக ஒர்க் பண்ணுறதுலேருந்து எனக்கு தெரியும். மை டைரக்டர் வசந்த் சார் ஃபிலிமில் இஸ் அன் சைல்டு ஆர்டிஸ்ட். தட் டைம் ஐ நோ ஹிம். ஸோ என்னோட ஃபஸ்ட்டு படம் ஒன்று ஸ்டார்ட் பண்ணும்போது பிஃபோர் ரங்கோலி, அந்த டைம் அந்த படம் ஸ்டார்ட் பண்ணும்போது கோயிங் டு கமிட் ஹிம் ஃபவுண்ட் கேரக்டர், நாட் த லீட்.